నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య సంయుక్తంగా విజ్ఞప్తి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో భారీ ర్యాలీ. దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమ్రావు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో మద్యం మాంసం దుకాణాలు బంద్. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆదేశాలు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. తుడా టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలిచ్చిన ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, 17 సంవత్సరాలు నిండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పక వినియోగించుకోవాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, వీసీ సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2025ను పురస్కరించుకుని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, సీనియర్ సిటిజన్స్, ప్రజలు తదితరులతో కలిసి ర్యాలీని జెండా ఊపి నగరపాలక సంస్థ కమిషనర్ జేసీ ప్రారంభించగా, ర్యాలీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వరకు కొనసాగింది. అనంతరం ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని ఆహూతులు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓటర్ల ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ 145 కోట్ల మంది జనాభా 2024 నాటికి ఉన్నారని, 99.1 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఇంకా చాలామంది ఓటరుగా నమోదు కావాల్సి ఉందని, ఓటర్లు తమ హక్కును చాలామంది వినియోగించుకోవడం లేదని, తప్పక వినియోగించుకోవాలని అన్నారు. గత సంవత్సరం థీమ్ కొనసాగింపుగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదం ఈ సంవత్సరం కొనసాగుతుందని అన్నారు. ఓటు వేయడం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుని మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. 17 సంవత్సరాలు నిండిన వారు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నందు మీరు ఆన్లైన్ నందు కానీ బిఎల్ఓ ద్వారా కానీ అప్లై చేసుకుని ఓటరుగా నమోదు కావాలని ప్రాస్పెక్టివ్ ఓటర్లను కోరారు. ఓటు వేయకుండా మిగిలి ఉన్న వారిని ప్రాస్పెక్టివ్ ఓటర్లను చైతన్యపరచడానికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 18, 19 సంవత్సరాల యువతకు ఓటు హక్కును ప్రోత్సహిస్తోందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈవీఎంలు ట్యాంపరింగ్కు అవకాశం లేదని, ఇది ఎంతో భద్రమైన, నమ్మకమైన వ్యవస్థ అని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే సిబ్బందికి అందించడం ద్వారా పరిసరాల పరిశుభ్రత మెరుగవడమే కాకుండా చెత్త నుండి ఆదాయం కూడా వస్తుందని ప్రతి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి అందరూ స్వచ్ఛ తిరుపతికి సహకరించాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్రానికి ముందు 10% మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదని, స్వాతంత్ర్యానంతరం 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటైందని, 2011వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులన్నింటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు అని, కులం, మతం, వర్గం, ధనిక, పేద వర్గాల తేడా లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. వీసీ మాట్లాడుతూ, యువ ఓటర్లను 17, 18, 19 సంవత్సరాల యువకులకు ఓటరుగా నమోదయ్యేందుకు వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటరుగా వారు నమోదు, ఓటు హక్కు వినియోగం ఎక్కువగా ఉంటుందని, పట్టణ యువత ఓటర్ల ఓటింగ్ శాతం తక్కువ ఉందని, పట్టణ ప్రాంతాల వారు కూడా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. డిఆర్ఓ మాట్లాడుతూ, జాతీయ ఓటర్ల దినోత్సవం భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తర్వాత 2011 నుండి జాతీయ ఓటరు దినం జరుపుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా, ఓటరుగా నమోదైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచడం ఈ కార్యక్రమ నిర్వహణ ఉద్దేశమని తెలిపారు. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ వారి డాక్యుమెంటరీ వీడియోను అందరూ తిలకించారు. సీనియర్ సిటిజన్స్ను శాలువాలు, పూలమాలలతో సముచితంగా ప్రముఖులు సత్కరించారు. అలాగే ఈఆర్ఓలకు, ఏఆర్ఓలకు మరియు బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను,
18 సంవత్సరాల నుండి ఓటరుగా నమోదైన యువతకు కొందరికి ఓటరు గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు. అలాగే పాఠశాల, కళాశాలల నుండి వక్తృత్వ, క్విజ్, వ్యాసరచన, డిబేట్లలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలను అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగి సురేష్ ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన వందే మాతరం పాటకు చేసిన డ్యాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. డాక్టర్ విజయ్ కుమార్ ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఉద్యోగి మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, కళాశాలల విద్యార్థులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. నాట్ ఎవ్రీవన్. సో అంతే ఆ టైంలో ఉన్న మీ ఎమ్మెల్యే కానీ మీకు రూల్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు, దాంట్లో మీ సే ఏమి ఉండదు. 10% పాపులేషన్ మాత్రమే అందరి కోసం లీడర్ సెలెక్ట్ చేసిన వాళ్ళు. అది ఒకటి. ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఇండిపెండెన్స్ తర్వాత 1947 తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హైట్, యువర్ వెయిట్, యువర్ కాస్ట్, రిలీజన్, రేస్, లాంగ్వేజ్, జెండర్ అందరికీ ఓట్ హక్కు ఇవ్వడం జరిగింది. సడన్గా మీ ఎడ్యుకేషన్, మీ వెల్త్ ఏమి చూడకుండా అందరూ ఎలిజిబుల్ అన్నమాట. కొన్ని కండిషన్స్ ఉంటాయి, 18 years దాటాలి, మరియు కొన్ని అన్ని టెక్నికల్ కండిషన్స్, బట్ లార్జ్లీ అందరూ ఎలిజిబుల్. ఈ సందర్భంగా 1950లో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీని మీద కూడా ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరితో ఒక రిక్వెస్ట్ మాత్రమే, చాలామంది 18 years ఇంకా దాటలేదు, కానీ 17 తర్వాత మీరు మీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఒకటి. అది కాకుండా మీ ఇంటిలో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, మీ బంధువులు, మీ పక్కన వాళ్ళు అందరికీ ఎవరెవరు 18 years క్రాస్ చేశారు వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఓట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అడగాలి, వాళ్ళు ఓట్ ఎందుకు చేయలేదు, అది ఒకటే. మరియు మీరు 18 years దాటిన తర్వాత ఇమీడియట్గా మీరు ఉన్న ఎలక్షన్స్లో ఓట్ వేస్తారు. అది ఒక కమిట్మెంట్. అది ఈరోజు మీరు ఒక ప్లేజ్ తీసుకున్నారు, అది ఖచ్చితంగా మీకు నిర్వహించాలి. 99.1 crore అంటే 100 crore వీఆర్ హిట్టింగ్ 100 crores. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ 30-40% ఎవరైతే ఓటింగ్ రైట్ ఉందో, ఇంకా 60% లేని వాళ్ళంతా 45 crores ఉన్నారు. యూ విల్ కమ్ ఇన్ టు దట్ లీగ్ ఫ్యూచర్లో. సో మీకే ఆ ఇంపార్టెన్స్, ఈ ఓటింగ్ రైట్ అనే ఇంపార్టెన్స్ మీకు ఎక్కువగా తెలియాలి. బికాస్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ January 25th ఈ నేషనల్ ఓటర్స్ డే ముఖ్యంగా మీలాంటి యంగ్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఉంటారో, ఫ్యూచర్లో వస్తారో ఆ ఓటర్స్ కోసం అనేసి నిర్వహించడం జరుగుతుంది. మీ అందరూ కూడా 18 years దాటగానే, 18 years దాటాల్సిన అవసరం కూడా లేదు. 17 years అంటే మనం ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటాము. 17 yearsలో వచ్చిన వాళ్ళు January 1st, April 1st, July 1st, October 1st ఈ 4 dates కంటే ముందు, అంటే ఆ టైం, ఆ డేట్ కంటే ముందు మనం 18 years క్రాస్ అవుతాం అనుకున్నా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక బిఎల్ఓ అని ఉంటారు ప్రతి సెక్రటేరియట్లో, బూత్ లెవెల్ ఆఫీసర్. మనం Form 6 మీరైనా రేస్ చేసుకోవచ్చు, వాళ్ళైనా రేస్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ అనేది ఎలక్షన్స్ వస్తాయనేసి ఆగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని, చాలామంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి డిలీట్ అయిపోయి ఉంటుంది మీ ఫ్యామిలీలోనే. ఒకసారి ఎలక్టోరల్ రోల్, ఈ సమ్మరీ రివిజన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ మనకు వచ్చి ఉంటుంది. ఆ ఎలక్టోరల్ రోల్ చెక్ చేసుకొని మీ ఓటు ఉందా లేదా, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా అని చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో నితిన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు, పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను శనివారం ఉదయం తొడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ ప్లాన్ ప్రకారం పనులు చేయాలన్నారు. నమూనా గది ఏర్పాటు చేయనున్న మెటీరియల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఫిబ్రవరిలోపు మోడల్ ప్లాన్, ఎగ్జిబిషన్ స్టాల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే వేలం నిర్వహించేందుకు వీలుంటుందన్నారు. ఆ దిశగా అధికారులందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సెక్రటరీ వెంకటనారాయణ, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, నిర్మాణ సంస్థ ప్రతినిధి సుశీల్ తదితరులు పాల్గొన్నారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు
ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుపతి నగరం నడిబొడ్డులో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం వద్ద జరుగు ఈ నగర సంకీర్తన ఎంతో బాగుంది. ఇక్కడ వచ్చిన భక్తులు ఎంతో ఉత్సాహంతో పొద్దున్నే 5 గంటలకే లేచి ఈ నగర సంకీర్తన చేయడంతో పూర్తిగా నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణంగా ఉంది. ప్రజలందరికీ హరినామంతో పాటు రామనామము, కృష్ణనామం చెప్పుకుంటూ నగరం అంతా ఉత్సాహంతో భజన చేస్తూ తిరగడంతో ఈ ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే విధంగా ఉంది. అదేవిధంగా అందరిలో భక్తిభావం పెంపొందించే విధంగా ఉంది. చాలా సంతోషం. ఇలాంటి నగర సంకీర్తన తిరుపతి నగరంలో ప్రతి వీధిన ఒక సంఘాలుగా ఏర్పడి చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. నమో. ఈ ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో ప్రతి శనివారము నగర సంకీర్తనను తిరుపతిలోని పుర ప్రజలు వచ్చి మన గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ నగర సంకీర్తన జరుగుతుంది. ఈ సంకీర్తన చాలా పవిత్రమైనది. ఈ సంకీర్తనను ముందు పూర్వీకులంతా చేసేవారు. పల్లెల్లో ఇది ఇప్పుడు కూడా అనువాయితీగా ఉంది. కానీ ఈ నగరంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి సంకీర్తన చేయటం చాలా పుణ్యఫలమైన కార్యక్రమము. కాబట్టి దీన్ని ఇదే విధంగా నిరంతరం కొనసాగిస్తామని చెప్తున్నాను. ఏకాదశి సందర్భంగా అవేక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. అవేక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, రేడియో మరియు టీవీ కళాకారిణి వరలక్ష్మీ నారాయణం బృందంచే శనివారం ఉదయం తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో భక్తి గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 8 మంది గల ఈ బృందంలో అనేక మంది విదేశాల నుంచి కూడా తరలివచ్చి ఈ కార్యక్రమానికి హాజరై శ్రీకృష్ణుని స్తుతిస్తూ తిరుపతి ప్రజల్లో భక్తి భావనను, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించారు. రాధే రాధే గోవింద, జయ జనార్దన, మేడలెక్కి నిన్ను చూచి, ఆనంద నిలయ ప్రహ్లాద వరద, రామనీల మేఘశ్యామ వంటి అనేక పాటలు రసరమ్యంగా ఆలపించి ప్రజల్లో భక్తిభావాన్ని ఇనుమడింపజేశారు. ఈ కార్యక్రమంలో అవేక్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి బి లక్ష్మి, సభ్యులు చావలి రాజ్యలక్ష్మి, ఎంఎల్ ప్రమీల, రేవతి, జి సుజాత, అనురాధ, దుర్గారాణి, ఎస్ వాణి, పిబి రేవతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నా పేరు వరలక్ష్మీ నారాయణం. రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయని. అవేక్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే సంస్థను స్థాపించాం. మేమందరం కలిసి, మహిళలందరం కలిసి. మేము ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఉన్నాము. అందరం ఈ రోజున ఏకాదశి చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు. ఇస్కాన్ మందిరంలో పాడితే చాలా బాగుంటుందని మేమందరం నిర్ణయించుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట నుంచి వచ్చారు. ప్రమీల గారు సింగపూర్ నుంచి, వీళ్ళు హైదరాబాద్ నుంచి, కొంతమంది తిరుపతి నుంచి. అలాగా మేమందరం ఈరోజు కలుసుకొని ఒక పుణ్య కార్యక్రమం చేద్దాము, మనం ఇస్కాన్ మందిరంలో చక్కని భక్తి గీతాలు కృష్ణుడి మీద పాడదామనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున వివిధ ప్రదేశాల నుండి మేము కలుసుకొని ఈ రోజున స్వామివారి కీర్తనలు గానం చేయడం జరిగింది. ఈ అవేక్ సంస్థలో ముఖ్యంగా సెక్రటరీగా ఉండేవాళ్ళు లక్ష్మి గారు. ముఖ్యంగా దీనికి సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు బి లక్ష్మి గారు, రేవతి గారు, ఎంఎల్ ప్రమీల గారు సింగపూర్ నుంచి వచ్చారు వారు. అట్లాగే ఎస్ దుర్గారాణి, జి సుజాత గారు, పి సుజాత గారిని ప్యారిస్కి వెళ్ళారు. ఆవిడ లేరు, ఆవిడని మిస్ అయ్యాము. నెక్స్ట్ కలిసి 8 మంది ఉన్నాము. మేమందరం కూడా అన్నమయ్య కీర్తనలు, కృష్ణ భజన్స్, అట్లాగే
కృష్ణుడి మీద పాటలు ఇవన్నీ పాడటం జరిగింది ఇక్కడ. చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఈ భగవన్నామ స్మరణ ఏకాదశి రోజున కృష్ణ మందిరం ఇస్కాన్ మందిరంలో చేయటం అనేది. మీ అందరికీ కూడా నమస్సుమాంజలు మా అవేక్ సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ వేడుకలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రత్యేక ఆకర్షణగా త్రివర్ణ విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. ఈ సందర్భంగా భవనం నలువైపులా త్రివర్ణ రంగుల కాంతులతో విరాజిల్లుతోంది. ఈ ప్రత్యేక అలంకరణ దేశభక్తిని ప్రతిబింబించేలా త్రివర్ణ పతాక రంగులతో ప్రదర్శించబడింది. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెలుగుల కాంతులు ప్రజలను ఆకట్టుకుంటూ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పోలీసు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగించేలా పనిచేస్తామని తెలిపారు. తిరుపతిలో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతామన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. వీఐపీల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని తెలిపారు. తిరుపతి లాంటి ప్రాంతంలో తిరిగి ఎస్పీగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానన్నారు. కలగడం అనేది నిజంగా ఆ ఏడుకొండల స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి, అట్లాగే మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీసు వారికి ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ సుముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ఇదివరకు మనకు తిరుపతిలో ఏదైతే ఇష్యూస్ అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అదొక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంక్టిటీ ఉందో మనం ఆ శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా, అది ఉంచే విధంగా పనిచేయడం పోలీస్ వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేశానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకున్నాను. మార్క్ అనేది ఇప్పుడు ఏం చూపిస్తానని ముందుగా చెప్పలేను. అంటే మనం చేసే ప్రయత్నము మనం చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఏదైతే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. సో ప్రజలకి మరింత అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సో ఆ ప్రయత్నం కానీ మనం చేస్తూ పోతే మార్క్ అనేది తర్వాత ప్రజలు కానీ వాళ్ళే నిర్ణయిస్తారు, వీళ్ళు బాగా చేశారా లేదా అని చెప్పి.
సో కాబట్టి కష్టపడి పనిచేయడం వరకే నేను ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాను. సో చూద్దాం ఎటువంటి మార్పు పడుతుందనే మళ్ళీ చూద్దాం. అది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు పాస్ట్ ఇన్సిడెంట్ తోటి కమింగ్ రథసప్తమి అనేది ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ అస్. కాబట్టి దానికి ఈరోజు మార్నింగ్ కూడా వీ హ్యాడ్ ఏ detailed meeting with the EO sir and additional EO and every TTD official concerned, they have participated in the meeting. So our meeting lo kuda ivanni kuda discuss cheyadam jarigindi. So from police point of view also we'll be making all necessary measures, taking all necessary steps to see that no such untoward incident happens in the days to come. So maybe extra component of force పెట్టుకోవడం, ఏదైతే లాస్ట్ బందోబస్తులో ఎక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఓవర్కమ్ చేసి బెటర్గా చేసేదానికి చూడటం, అండ్ పబ్లిక్కి వచ్చిన పిలిగ్రిమ్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్. సో ఆ దిశగా మా పోలీసుకి కూడా కొంచెం లిటిల్ మోర్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఐ బిలీవ్. సో అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా మనం బాగా చేసేదానికి ప్రయత్నం చేద్దాం. మై ప్రయారిటీస్ వుడ్ బి, ఫస్ట్ వన్ ఈజ్ విజిబుల్ పోలీసింగ్, దెన్ ఆఫ్ కోర్స్ కమ్యూనిటీ పోలీసింగ్, దెన్ థర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, maintaining peace and public order in the society. Those are going to be my main priorities. So rest all control of Ganja is also one of the top priorities. So daనికి సంబంధించి కూడా ఏరియా also we have taken some measures, and my predecessor also he has continued that, and while he has also done an excellent job. అది ఎట్లా కంటిన్యూ చేస్తాము ఇంకా Ganja, and removal of public nuisance in open places కూడా that has been my మెయిన్ ప్రయారిటీ ఆ టైంలో. అంటే ఎక్కడ పబ్లిక్ బూజింగ్ లేకుండా కొంచెం ఓపెన్ ప్లేసెస్లో సొసైటీలో ఆ న్యూసెన్స్ లేకుండా ఉండే విధంగా. సో దాని గురించి కూడా మనము చేస్తాం. ఓవరాల్గా పోలీస్ ఉన్నారు, పోలీస్ ఈజ్ డూయింగ్ దేర్ జాబ్. సో మన పోలీస్ దగ్గరికి వెళ్తే మనకు మన గ్రీవెన్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక నమ్మకాన్ని మనం ప్రజలకు కల్పించాలా. సో అదే డైరెక్షన్లో వర్క్ చేస్తాం. గాంజా, అవును, అది గాంజా దానికి సంబంధించి దానికంటూ ఒక స్పెషల్ టీమ్ ఒకటి ఉంది ఇఫ్ ఐ బిలీవ్. సో ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూస్గా కూడా లాస్ట్ 8 months నుంచి కూడా కంటిన్యూస్ చేస్తున్నారు. చాలా కేజెస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేశారు, చాలామంది అరెస్ట్ చేశారు. సేమ్ అదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. మనకి ఏదైతే ఈ ట్రైన్స్లో కావచ్చు, బస్సెస్లో కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా మనం విజిలెంట్గా ఉండి వాటికి ప్రాపర్ మెజర్స్ తీసుకొని గాంజా ప్రివిలెన్స్ తగ్గించేదానికి మనం అన్ని మెజర్స్ తీసుకుంటాం. సమాజంలోని ప్రతి సంస్థ నిరుపేద పిల్లలు చదువుకోవడానికి చేయూతనివ్వాలని బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మునిశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం వే ఫౌండేషన్ అధ్యక్షులు పైడి అంకయ్య నిర్వహణలోని లోటస్ చిల్డ్రన్ హోమ్ డే కేర్ పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన సామగ్రిని బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మునిశేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ మునిశేఖర్ మాట్లాడుతూ, రిపబ్లిక్ డేని పురస్కరించుకుని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిరుపేద పిల్లలు చదువుకోవడానికి డిజిటల్ టీవీ, ఫ్యాన్, అలాగే విద్యార్థులకు ఉపయోగపడే సామగ్రిని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ వెంకటనారాయణ, తిరుపతి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి, వే ఫౌండేషన్ అధ్యక్షులు పైడి అంకయ్య తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున నేను బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా చీఫ్ మేనేజరు మునిశేఖరు, ఇంకా మా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. సో తుడా సెక్రటరీ గారు వెంకటనారాయణ గారు కూడా ఈ సందర్భంగా మనకి ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి పిల్లలు, నిరుపేద పిల్లలు చదువుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థ కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంది. సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మా బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజన్ తరఫున మేము ఇక్కడ ఈరోజు ఈ వే ఫౌండేషన్ లోటస్ స్కూల్ పిల్లలకి డిజిటల్ క్లాసులకి టీవీ మరియు ఫ్యాను, ఇతర సామాగ్రిని వాళ్ళకి అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తే సమాజంలో ఎంతోమందికి, ముఖ్యంగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు వే ఫౌండేషన్ అధ్యక్షులు పైడి అంకయ్య గారి ప్రారంభించినటువంటి లోటస్ స్కూల్లో బాగా పేదవాళ్ళు, నిరుపేద వాళ్ళు చదువుకుంటున్నారు, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించినటువంటి అధికారులు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీరికి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఫ్యాన్ గాలి ఉంటే దోమలు ఉండవని చెప్పే ఉద్దేశంతో ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఆధునిక మోడర్న్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని కార్యక్రమాలు టీవీల ద్వారా చూపించడానికి వారి పిల్లలకు
ఒక టీవీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందరికీ పిల్లలకు అవసరమైనటువంటి పాత్రలు, గ్లాసులు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సారు ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు కంప్యూటర్స్ కూడా త్వరలో ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. త్వరలో వీళ్ళందరూ కుర్చీల్లో కూర్చోడానికి, టేబుల్లో రాసుకోవడానికి కూడా త్వరగా అవకాశం కల్పిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారి దాతృత్వ కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా ఏదైనా ఒక సంస్థ, ఒక గొప్ప వ్యక్తులు తమ దాతృత్వ కార్యక్రమాల కోసం ఎన్నుకునే పిల్లలు కూడా, ఎన్నుకునే సంస్థలు కూడా ఆ దాతృత్వ కార్యక్రమాలను రిసీవ్ చేసుకునేడానికి పూర్తిగా అర్హులై ఉండాలి. తర్వాత అవసరమైనటువంటి వాళ్ళై ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, వే ఫౌండేషన్ వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు నిజంగా చాలా అమూల్యమైనటువంటివి. వారి యొక్క సేవలకు పేదవాళ్లను, నిర్భాగ్యులను, అభాగ్యులను, అణచివేయబడ్డటువంటి వ్యక్తులుగానే తీసుకోవడం సేవలకు చాలా అభినందనీయం. వే ఫౌండేషన్ యొక్క అభివృద్ధి దినదిన ప్రవర్తమానం చెందుతూ వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు ఈ దేశంలో, ఈ సమాజంలో ఎక్కడైతే అవసరమవుతాయో వారందరికీ అందించే స్తోమత, శక్తి, స్థాయి వే ఫౌండేషన్కు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వే ఫౌండేషన్, లోటస్ ఫౌండేషన్ వెంకయ్య గారు అన్ని దానాలకంతా విద్యాదానం గొప్పదని నిరుపేద ప్రజలకు విద్యాదానంతో ఒక చిన్న స్కూలు స్థాపించి అందరి పేద ప్రజలకు అందరికీ ఉపయోగపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి పేద ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ కార్యక్రమాలైనా మేము ముందుంటాము అని చెప్పే గొప్ప బ్యాంకు. అటువంటి బ్యాంకు చీఫ్ మేనేజర్ మునిశేఖర్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని విధాల సహాయ సహకారం అందించిన మన తొడ వీసీ వెంకటనారాయణ గారు, ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. అటువంటి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల శుభాలు ఇవ్వాలా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు దాదాపు 300 కోట్లు బిజినెస్ చేశారు మరియు మునిశేఖర్ గారు వచ్చిన తర్వాత. రాబోయే దినాల్లో ఇంకా 200 కోట్లు బిజినెస్ చేయాలని అంకయ్య గారు దీన్ని ఒక పెద్ద స్కూల్గా తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా వంతు సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలుసు, వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోటస్ చిల్డ్రన్ హోమ్ అనే డే కేర్ సెంటర్ని మేము ఈ సంవత్సరం ప్రారంభించాం. అంటే మారుమూల ఉన్నటువంటి స్లమ్స్లో పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా డ్రాప్ అవుట్స్ లేకుండా పోతారు. విద్యా విధానంలో మెరుగైన విద్యా విధానంలో ఇప్పుడు రాను మార్పులు వస్తున్నాయి, కానీ దానికి తగిన విధంగా మారుమూల పల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మైగ్రేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారి పిల్లల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ లోటస్ చిల్డ్రన్ హోమ్ని మేము స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరంలోనే ఇక్కడ 2 డే కేర్ సెంటర్లు ప్రారంభించాం. ప్రతిరోజు కూడా పిల్లలు ప్రతిరోజు యాక్టివిటీ బేస్డ్ సెంటర్గా దీన్ని తయారు చేస్తున్నాం. దీన్ని మునుముందు కొత్త విద్యారంగంలో ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థుల్ని అలవాటు చేస్తూ వాళ్ళ ఉన్నతికి చేయాలనే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మునిశేఖర్ గారు ఆయన సిఎస్ఆర్ యాక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మా లోటస్ చిల్డ్రన్ హోమ్కి ఒక ఎల్ఈడి టీవీని, ఫ్యాన్ని, ప్లేట్లని వితరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వే ఫౌండేషన్కి మాకు అనేక కార్యక్రమాలకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మా అనేక కార్యక్రమాలకి వే ఫౌండేషన్ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి తొడా సెక్రటరీ డాక్టర్ జి వెంకటనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. పురవీధుల్లో ర్యాలీ
చేస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఓటు హక్కు మన హక్కు, ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కుతో పరిరక్షించుకుందాం అంటూ నినాదాలిచ్చారు. పురవీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు, ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, విద్యాశాఖ అధికారి బాలయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అసలు ఓటర్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణాలు, ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది భారత ఎన్నికల సంఘం ఈ దినోత్సవాన్ని స్థాపించింది. ఈ రోజు యొక్క లక్ష్యం ఏమిటంటే ముఖ్యంగా ఓటర్ యొక్క అవగాహనను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇంకా మనం ఓటర్గా మన దేశ భవిష్యత్తును రూపొందించడానికి మనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఈ దేశాన్ని మన దేశ భవిష్యత్తును ఎంతో రూపొందించడానికి మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన కర్తవ్యాలు, మన విధులు మరియు బాధ్యతలను గుర్తించుకొని మనం మన దేశ భవిష్యత్తును రూపొందించుకుందాం. మన యొక్క ఓటు హక్కును వినియోగించుకుందాం. నేడు నేషనల్ ఓటర్స్ డే 2025 సందర్భంగా దివ్య హై స్కూల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంఈఓ ఆఫీస్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఓటర్స్ డేకి మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఓటు వేయడం కాదు, ఓటు ఏ విధమైన ప్రమోషన్స్కి లోబడకుండా ఓటు వేయడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అందరూ ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నుంచి జరగబోయే ఎలక్షన్లు అన్నింటిలోని నిస్వార్థంగా వారి యొక్క స్వార్థం చూసుకుంటూ ఓటు వేయాలని మనవి చేస్తూ మీ ఆర్డీఓ శ్రీకాళహస్తి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారు విచ్చేశారు. వారికి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, వేద పండితులు జోషి శర్మ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమరావు తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహం నుంచి నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రారంభించారు. అనంతరం నాగయ్య కళాక్షేత్రం వరకు విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ప్రతి ఓటరు తమ విలువైన ఓటును వినియోగించుకునే సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. దేశ భవిష్యత్తును అభివృద్ధి పథంలో నడిపే నాయకులను ఎన్నుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువత బిఎల్ఓలను సంప్రదించి ఖచ్చితంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా సమాన హక్కుతో ఓటును వినియోగించుకునే అవకాశం మన దేశంలో ఉందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఎఫ్ఓ భరణి, డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం, యువ ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ, సీనియర్ సిటిజన్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం అతిథుల చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు వాసుదేవన్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ ఐకాన్ మరియు బాస్కెట్బాల్ క్రీడాకారుడు కె నాగార్జున, చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల తహసీల్దార్లు లోకేశ్వరి, కళావతి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు డిప్యూటీ ఈవో చంద్రశేఖర్, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి అది ఇది రియల్ లైఫ్. నిజ జీవితంలో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నామో ఆ స్థాయికి ఎదిగినటువంటి మహానుభావులు వాళ్ళ వేదిక మీద ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ జిల్లా న్యాయ పరిపాలనాధికారిగా, జిల్లా జడ్జిగా ఉన్నటువంటి భీమారావు గారు, నేను ఇంకా ఎక్కువ వ్యవధి తీసుకోకుండా అతిథుల్ని, వేదిక మీద వారందరినీ కూడా ఒకేసారి మీకు పరిచయం చేయడం కోసం, పిల్లల కోసం చెప్పడం జరిగింది. ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క విశిష్టత ఒక 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం ఏర్పాటై ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. అంటే
తొలి గణతంత్ర దినోత్సవం జరిగింది మనకి 1950 జనవరి 26న. దానికి ఒకరోజు ముందుగానే భారత ఎన్నికల సంఘం పుట్టింది. వాళ్ళే కట్ చేస్తున్నారంటే వాళ్ళు దుర్మార్గం, అంతే కదండి. కంచిని కాసి కంచె మూసింది అనుకోండి, ఏమవుతుంది? దుర్మార్గం. అటువంటి సొసైటీ మనది అని చెప్పాడు. వెరీ గుడ్, మంచిది, వెళ్ళిపోమన్నారు. మొదటి కుమారుడు అయ్యా, రెండో అన్నయ్య చెరువులో చేపలు వేడి పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంటికి పట్టి అమ్ముకుంటారు, కానీ చేపలు వేడి ఆలోచించాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇది అనేది ఒక రీసోర్స్, మన దేశ సంపద. మన దేశ సంపదని మనం పెంచుకోవాలి, కానీ దాన్ని మనం నాశనం చేయకూడదు. మనం చేపలు వేసేయాలనుకుంటే దాని వారు ఇంకా చేపలు ఎదుగుతూ ఉంటాయి. ఉన్న రీసోర్స్ని మనం కాపాడుకోవాలి. వెరీ గుడ్, బాగుంది. మీ రెండో అన్నయ్య తీసుకెళ్ళి మూడో అన్నయ్య, మరి ఒక చెరువులో నుంచి 2 చెరువులు నీళ్లు నింపినా ఇంకొక చెరువు అలాగే ఉంది, తగ్గలేదు. నీళ్లు అలాగే ఉన్నాయి. ఎందుకని? ఇది ఆ చెరువు జ్ఞానం లాంటిది. మనం బికాస్ మీరే నెక్స్ట్ జనరేషన్ కైనా చేంజ్, కరెక్ట్? ఇప్పుడు ఆల్రెడీ ఓట్ ఎక్సైజ్ చేస్తున్న వాళ్ళు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఓట్ వేస్తున్నారు. వాళ్ళు ఈ జనరేషన్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసి ఓట్ పెట్టారు. బట్ మన ఇండియా దేశం ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం కదా, దానికైనా పవర్ ఎవరి దగ్గర ఉంది? ఎస్, రెస్పాన్స్ పిల్లల దగ్గర ఉంది. ఆ ఓటు వేసేందుకు ముందు 5 సంవత్సరం మీరు ఆలోచించాలి, మనం ఎవరికి వెయ్యాలి, ఎలాంటి మార్పు మనం తీసుకురావాలి అన్నది. డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో మనము సీనియర్ సిటిజన్ ఓటర్స్ని సన్మానించుకున్నాము. అదేవిధంగా మనకి ఎవ్రీడే వర్క్ చేసే బిఎల్ఓస్ని వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఇంకా పిల్లలకు కూడా ఓటు యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు 18 సంవత్సరాలు రాగానే ఓటు హక్కుని రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా భయం లేకుండా, ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ముఖ్య మెసేజ్ని వాళ్ళందరికీ చేరవేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనైశ్చరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వరాభిషేక సేవ ఘనంగా చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనీశ్వర భగవానుని అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వరాభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనైశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకాలు జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవానుని అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనైశ్వరాభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళస్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తరువాత శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలు జరపకూడదని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ముందుగా శ్రీకాళహస్తి పరిధిలోని ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా
డ్రై డే ప్రభుత్వం ప్రకటించిందని, కావున ఎవరూ కూడా మద్యం, మాంసం వంటివి అమ్మరాదని ఆదేశించారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇటువంటి అమ్మకాలు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అయిన నేను మీ అందరికీ కూడా 76వ రిపబ్లిక్ డే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రేపు మనమందరం కూడా 76వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం కనుక రేపు మనకు డ్రై డేగా ప్రకటించారు ప్రభుత్వం. ఈ డ్రై డే సందర్భంగా ఎక్కడ కూడా మద్యం అమ్మడం కానీ మాంసం అమ్మడం కానీ కూడా జరగకూడదు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి గవర్నమెంట్ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా మీరు నిఘా ఉంచవలసిందిగా కోరుచున్నాం. మేము కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య సంయుక్తంగా విజ్ఞప్తి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో భారీ ర్యాలీ. దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమ్రావు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో మద్యం, మాంసం దుకాణాలు బంద్. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆదేశాలు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. తుడా టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలిచ్చిన ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.